నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। పేరుకు మాత్రం స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు బస్ కాంప్లెక్స్, పరిసరాలు మాత్రం అధ్వానం। ఇది కృష్ణాదేవిపేట బస్ కాంప్లెక్స్ దుస్థితి। అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఎల్పురం గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు గిరిజన ప్రాంత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటు చేసిన బస్ కాంప్లెక్స్లో అనేక సమస్యలు తాండవిస్తూ ప్రాంగణమంతా అపరిశుభ్రంగా దర్శనమివ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు। కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న బాత్రూములకు మెయింటెనెన్స్ లేకపోవడంతో మహిళలు బాత్రూములను వినియోగించుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు। అలాగే వర్షాకాలంలో కాంప్లెక్స్ ఆవరణమంతా బురదమయంగా మారి ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది। ఈ సమస్యను సంబంధిత ఆర్టీసీ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తెలియజేసినా స్పందన కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు। కాంప్లెక్స్ ఆవరణమంతా బురదమయం కాకుండా సీసీ ర్యాంప్ నిర్మించాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు। అది అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కేడీపేట గ్రామంలో ఉన్నాము। ఈ కేడీపేట గ్రామం అల్లూరి సీతారామరాజు గారి పేరిట ఇక్కడ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది। మరి ఇలాంటి అల్లూరి సీతారామరాజు గారు ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పేరు పెట్టినటువంటి ఈ కాంప్లెక్స్ ప్రాంగణం అంతా కూడాను ఎలాంటి శుభ్రతకు నోచుకోలేదు, పారిశుద్ధ్యం అసలు లేనటువంటి పరిస్థితి ఉంది। ఇక్కడ టాయిలెట్స్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది। మహిళలు ఆ టాయిలెట్లు సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు। సుమారు 40 గ్రామాల ప్రజలు ఈ చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడ బస్సు ఎక్కే సదుపాయాన్ని పొందడానికి చూస్తుంటారు। మరి అలాంటి చోట ఇక్కడ బస్సు నిలుపుదల చేసే చోటు కానీ ఇక్కడ పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి। అలాగే ఈ మరుగుదొడ్ల విషయంలోకి వచ్చేటప్పటికి ఎంత దుస్థితి అంటే కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది।